పెమ్మసాని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా ప్లస్ ధీమా కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీ ₹100 చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకుందామని అర్హత పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్ట్రైట్ చేసి వీడియో స్టార్ట్ చేయొచ్చు అబ్బాయి. గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలం సరికొండపాలెం గ్రామంలో మరి సభ్యత్వ కార్యక్రమం సరికొండ గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చాలా చురుగ్గా చాలా బ్రహ్మాండంగా మరి జరుగుతూ ఉంది. గవర్నమెంటు ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల మరి ఆకర్షితులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు కార్మిక కర్షక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా మరి స్వచ్ఛందంగా మరి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎవరికి వారే మేము చేస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి జరుగుతున్నటువంటి సూపర్ 6 కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అందరూ కూడా పార్టీలో చేరుతూ ఉన్నారు. మరి పెన్షన్లు 2000 నుంచి 4000కు పెంచడం కానివ్వండి, మరి ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డలకి నెలకి మరి ₹1500 ఇచ్చేటువంటి జరగబోయేటువంటి కార్యక్రమం కానివ్వండి, రైతు సోదరులకి అన్నదాత పథకం కింద ₹20,000 ఇచ్చేటువంటి పథకం కానివ్వండి, అలాగే ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కానివ్వండి, ఉచితంగా పేదలకి మరి దారిద్ర్య దిగువన ఉన్నటువంటి సోదరీమణులందరికీ కూడా మరి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి పథకం కానివ్వండి, ఈ విధంగా సూపర్ 6 పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులై చాలా పెద్ద ఎత్తున మరి కార్యక్రమంలో మరి సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఏదైనా ప్రమాదం సంభవించి అనుకోకుండా మరి యాక్సిడెంట్ కానివ్వండి, పాము కాటు కానివ్వండి, మరి పిడుగుబడ్డ కానివ్వండి, ఇలాంటి మనిషికి ఏదన్నా జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నట్లయితే ₹5 లక్షల బీమా సౌకర్యం ఇవ్వటం జరుగుతుంది. అలాగే మట్టి ఖర్చుల కింద ₹10,000 కూడా ఇచ్చే ఆలోచనని మన గౌరవ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం సంక్షేమ పథకాలు మరి అమలు జరుగుతాయనే నమ్మకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ముఖ్యంగా బొల్లాపల్లి మండలంలో మరి ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ రైతులు కానీ మహిళా సోదరీమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. జై హింద్, జై తెలుగుదేశం. అది పార్టీ ఆఫీస్కి పంపించారు.